హాయ్! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అయితే నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు 1800 సంవత్సరాలు గడిచినా కూడా దేవుని ప్లాన్ అనేది మారలేదు. 1800 సంవత్సరాలు కూడా గడిచినా దేవుడు ఒక చోటును మాత్రం మర్చిపోలేదు. అదే పేరు మారింది. ప్రజలు మారిపోయారు. పాపం పెరిగింది. విగ్రహారాధన పెరిగింది. దేవుడు ఇన్ని చేసినా కూడా మర్చిపోయాడా అనంటే, ఒక చోటును మాత్రం మర్చిపోలేదు. ఆ చోటు ఏంటి అనేది తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అయితే అదే చోటికి దేవుడు మళ్ళీ వచ్చాడు. అయితే ఆదికాండంలో చూస్తే అబ్రహాము మొదటగా షెకెము అనే చోటుకొచ్చాడు. అక్కడ దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంకి. ఏమని? ఈ దేశమును నీ సంతానమునకు ఇస్తాను. ఏ ఊరు? షెకెము. అయితే తరువాత యాకోబు ఆ భూమిని కొన్నాడు. అయితే అది ఆదికాండం 33వ అధ్యాయం 19వ వచనం. అయితే తరువాత ఆ భూమిని ఎవరికిచ్చాడు? యోసేపుకిచ్చాడు. ఆదికాండం 48వ అధ్యాయం 22వ వచనం. అయితే అప్పుడు యోసేపు ఎముకలు కూడా అదే చోటు సమాధి చేయబడ్డాయన్నమాట. అది యెహోషువ 24వ అధ్యాయం 32వ వచనం. అయితే కాలం మారింది. ఇజ్రాయేలు విభజన జరిగింది. సమరయల్లో విగ్రహారాధన పెరిగింది. మిక్స్డ్ పీపుల్ సమరయల్లో కూడా కలిసిపోయారు. 10 గోత్రాల్లో వాళ్ళు కూడా, ఇజ్రాయేల్ ప్రజలు కూడా కొంతమంది కలిసిపోయారు. ఇప్పుడు సమాజమంతా పాపంతో నిండి ఉంది. ఇప్పుడు షెకెము కాదు, సుకారా అయ్యింది ఆ ఊరు. అది యోహాను సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. పాపం ఉన్న స్థలమయ్యింది. యూదులు వెళ్ళని స్థలమయ్యింది. కానీ ఒకరోజు యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన సమరయ దేశములోగా వెళ్ళవలసి వచ్చెను. చూడండి, ప్రభు వచ్చాడు. అదే యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ఏ పాపమైతే చేసి సమరయ స్త్రీ ఉందో ఆ స్త్రీతో మాట్లాడాడు. అయితే నువ్వు యూదుడువు, నేను సమరయ అని చెప్పింది. యాకోబు తండ్రిగా కొలుసుకుంది. యాకోబు తండ్రి అని మెన్షన్ చేసింది. అంటే ఇజ్రాయేలు ప్రజల్లో తను కూడా నశించిపోయిన ఒక ఆత్మ. అయితే ప్రభు ఏం చెప్పాడు? నేను ఇచ్చే నీరు త్రాగువాడు ఎప్పటికీ దప్పికొనడు. అయితే 1800 సంవత్సరాలు గడిచిపోయినా కూడా దేవుడిచ్చిన భూమిని దేవుడే ఆ సమయానికి వచ్చి అక్కడ రక్షించడం అనేది నిజంగా చాలా అదృష్టం కదండి. అబ్రహాముల అడుగులు, యాకోబు విశ్వాసం, యోసేపు వారసత్వం దేవుడు మర్చిపోలేదు. పాపం ఉన్న చోటకే ప్రభు వచ్చి జీవజలాన్ని ఇచ్చాడు. పేరు మారొచ్చు, మనుషులు మారొచ్చండి. దేవుడు ఎప్పటికీ మారడు. నువ్వు కష్టాల్లో ఉన్నావా, నువ్వు సమస్యల్లో ఉన్నావా, దేవుడు నీ కోసం వస్తాడు.